99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రాణాలకు తెగించి రోడ్డు షీటర్ను అడ్డుకున్న ఆటో డ్రైవర్, మరోసారి గొప్ప మనసును చాటుకున్న తుమ్మల యుగంధర్. ప్రమాదంలో గాయపడిన వారికి క్యాష్లెస్ చికిత్స. వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న పూల శ్రీనివాస్. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీచరణ్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్న మమతా బెనర్జీ. మే 7వ తేదీ తమిళనాడులో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీవీకే విజయ్. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన మాజీ సీఎంలకు మరో అవకాశం. జహీరాబాద్ బైపాస్ రోడ్లో ప్రమాదం, 2 మృతి. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఆర్పి చౌదరి దుర్మరణం. కొడుకుతో కలిసి ప్రియుడిని హత్య చేసిన మహిళ. తొక్కిసలాట నుండి త్రిష వరకు విజయకు వరించిన విజయం. లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణాలు అందించాలంటున్న చాహత్ బాజ్పాయి. అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠా అరెస్టు. హైదరాబాద్ లో నేరం జరుగుతుందంటే చూస్తూ ఉండిపోవడం కాదు, ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌరధర్మం అని నిరూపించారు. ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు కొలుసును రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి తన ఆటోని ఆ విధంగా మలుచుకొని సాహసపేతంగా ముహమ్మద్ జహీర్ రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్న బెదరకుండా ప్రతిఘటించారు. ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జహీర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ బంజారాహిల్స్లోని టీజీఐసీసీలోని తన ఛాంబర్లో ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జి చంద్రమోహన్, గోషామహల్ ఎస్హెచ్ఓ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ కార్యాలయంలో వెన్నుపూస ఎదుగుదల లేక ఆపరేషన్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న చిన్నారి, వారి తల్లిదండ్రులు యువ నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ని కలిసి వారి ఆర్థిక పరిస్థితిని వివరించగా వెంటనే స్పందించిన తుమ్మల యుగంధర్ హైదరాబాద్ డాక్టర్లతో మాట్లాడి త్వరలోనే ఆపరేషన్ చేపిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు యుగంధర్కి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి పట్ల మానవత్వాన్ని చాటి కుటుంబానికి అండగా నిలిచిన తుమ్మల యుగంధర్ నిర్ణయంపై పలువురు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం బంటన్హాల్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు రమేష్ ఆహ్వానం మేరకు శ్రీ సింకులమ్మ అవ్వ మరియు శ్రీ మారమ్మ అవ్వ దేవరకు హాజరై ప్రత్యేక పూజలు చేసిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే హుస్సేన్ విరూపాక్షి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రతి నిమిషం విలువైనది. పీఎం రాహత్ స్కీమ్ ద్వారా ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందుబాటులో ఉంది. ప్రమాదంలో గాయపడిన వారికి క్యాష్లెస్ చికిత్స, గరిష్టంగా 1,50,000 వరకు వైద్య ఖర్చులు, కవర్ గోల్డెన్ ఆవర్లో ప్రాణాలను రక్షించే అత్యవసర సేవలు. ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైతే వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించండి. పోలీసులకు అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వండి. డబ్బులు లేని కారణంగా చికిత్స ఆలస్యం కాదు. మీ ఒక్క నిర్ణయం ఒక ప్రాణాన్ని కాపాడగలదు. కదిలోని పీవీఆర్ గ్రౌండ్ నందు ఎన్పీ కుంట మండలం పడమరమలింపల్లి గ్రామానికి చెందిన వెలిశర్మల ఈశ్వర్రెడ్డి కుమార్తె మౌలిక వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిగి మండల కేంద్రంలోని కొడిగినహళ్లి పంచాయతీ పెద్దిరెడ్డిపల్లి గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు బిందునగర్ పెద్దిరెడ్డిపల్లి గ్రామ జాతర సందర్భంగా పలు వైసీపీ నాయకుల ఇళ్లలో ప్రత్యేక విందులో పాల్గొన్న మాజీ మంత్రి బరిలు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషా శ్రీచరణ్ భర్త శ్రీచరణ్ రెడ్డి మరియు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. బెంగాల్కు నేనే సీఎం, లోక్ భవన్కు వెళ్లను, గవర్నర్కు రాజీనామా ఇవ్వను. 100 నియోజకవర్గాల్లో ఓట్ చోరీ జరిగిందంటూ మమతా బెనర్జీ అన్నారు. మే 7వ తేదీన చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీవీకే అధినేత విజయ్. ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి అధికారులతో సీఎస్ భేటీ, ఇన్ఛార్జ్ గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్న విజయ్. గెలిచిన ఎమ్మెల్యేను రిసార్టులు ఉంచేందుకు మహాబలిపురంలోని ఓ రిసార్టును బుక్ చేసిన విజయ్. తమిళనాడులోని విజయ్ 2 స్థానాల్లో గెలిచారు. ఏదో ఒక స్థానంలో తప్పకుండా విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఉప ఎన్నికలు జరగాల్సిందే. ఆ స్థానంలో టీవీకే తరఫున త్రిష నిలబడితే, డీఎంకే అభ్యర్థిగా స్టాలిన్ నిలబడి త్రిషను ఓడిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా స్టాలిన్కి దక్కుతుంది. అలాగే బెంగాల్లో సువేందు అధికారితో పాటు బీజేపీ అనుకూల ముస్లిం నేత కూడా 2 స్థానాల్లో గెలిచారు. దీంతో వీరు ఏదో ఒక చోట రాజీనామా చేస్తే 2 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఏదో ఒక స్థానంలో మమతా బెనర్జీ పోటీ చేసి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కించుకునే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.